పాత జ్ఞాపకములలో నుండి కొన్ని విషయములు 1976 సంవత్సరములో జరిగిన సన్నిధి కూట అంశములు. దేవాదేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. వరాత్మ పితా పుత్ర నిర్గమ పరుడ స్తోత్రము. వరాప్రధుండ భక్త హృదయ వాస స్తోత్రము. వరాప్రధుండ భక్త హృదయ వాస స్తోత్రము. శోభాకరా శుద్ధాకరా విశుద్ధవందనం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి ఆది కాండము 3వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు, ఇంచుమించుగా 6 వచనాలు చదువుకుందాం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగెను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరువబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమునిచ్చు రమ్యమైనదియునయుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. ప్రార్థన చేసుకుందాం. మహాకృపా కనికరములు కలిగిన మా పరలోకపు తండ్రి, ప్రేమగల మా తండ్రి, నాడు మీరు వ్రాయించిన నీ మాటలను నేడు మా బ్రతుకులలో అనేక విషయములను గ్రహించుటకును, నేర్చుకొనుటకును, అనుభవించుటకును, అందుకొనుటకును, సరిదిద్దుకొనుటకును, ఈ చివరి దినాలలో మెళుకువగా ఉండుటకును, నీ మహిమ మేఘమునకు ఆయత్త పరుటకును నీ మాటల ద్వారా మాతో మాట్లాడుమని కృపగల యేసు నామమున వేడుకొనుచు ఉన్నాను పరమ తండ్రి. ఆమేన్. మరణాత. ఈ దిన పాఠ్య భాగము పాత జ్ఞాపకాల్లో నుంచి. బాగా ఆలకించండి. పాత జ్ఞాపకాల్లోంచి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ దినమున ఉదయకాలంలో ఏమీ నాకు తోచక ఏకాకిగా ఇంట్లో దినముల వెంబడి దినములు ఉండిపోవడం వలన ఒక పాత సంచి, పుస్తకాల సంచి నా కంటకను పడింది. దాన్ని తీసుకుని వచ్చి పైనున్న పుస్తకాన్ని తీస్తే అది దాదాపు 45 సంవత్సరాల క్రితము నాటి నోట్స్. తెలిసి తెలియని వయస్సులో నేను వ్రాసుకున్నటువంటి నోట్స్. అందులో మొదటి పేజీలు కొన్ని వెళ్ళిపోయాయి. ఆ ప్రస్తుతానికి పైనున్న పేజీని చూస్తే ఆ దినములో జరిగినటువంటి విషయాలు వ్రాయబడి ఉన్నాయి. ఆ వేళ ఒక దైవజనులు చెప్పినటువంటి సందేశాన్ని క్లుప్తంగా నా నోట్స్లో చదివాను. అది చదువుతుండగా పాత జ్ఞాపకాలు అనగా 1976వ సంవత్సరం మే నెల చివరి వారంలోని జ్ఞాపకాలన్నీ ఒకసారి మదిలో మెదలి మీ ముందుకు ఈ విషయాలు తీసుకురావడానికి కారణమైంది కనుక
పాత జ్ఞాపకాల్లో నుంచి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. ఇది నా సొంత సందేశము ఈ దినమున కాదని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఒక విషయాన్ని మనం గమనించాలి. ఘనులైనా, పెద్దలైనా, అధికారులైనా ఎవరైనా సరే కొన్ని దోషములు లేక అపరాధములు ఉండక మానవు ఎవరిలోనైనా సరే. అలాంటివన్నిటినీ కూడా లోకములో ఉన్న వాటితో పాటు మన కాళ్ళ క్రింద త్రొక్కిపెట్టి, అంటే ఇతరుల దోషములను అపరాధములను లోకములో ఉన్న కలుషితమైన వాటన్నిటినీ కట్టగట్టి మన పాదముల క్రింద నెట్టి త్రొక్కిపెట్టి వాక్య ప్రకాశమును, దైవ బోధలను, ఆయా వారు ఇచ్చే సందేశములను కొన్ని నక్షత్రముల వలె ఎంచి మన శిరస్సున కిరీటముగా ధరించి వధువు యొక్క రూపము కొరకు గర్భము ధరించిన వారమై ఈ చివరి దినాలలో కడవరి ప్రయాస, కడవరి కేకలు వేయిచు అదునకు మగ శిశువు వలె మనము తయారయ్యి మహిమ వేగము ఎక్కడానికి మాత్రమే మనము ప్రయాసపడదాం. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్. ఇక పాఠానికి వస్తే అది 1976వ సంవత్సరం మే నెల చివరి వారం. ఆనాటి దైవజనులు దేవదాసయ్య గారితో పాటు సహవాసం చేసినటువంటి మిక్కిలి శ్రేష్టమైన ఘనులైన దైవజనులు అధికారులుగా ఉన్నటువంటి దినాలలో వారు కూడా ఏకీభించినటువంటి సమయంలోని పాఠాలు ఇవి. ఆ సమయంలో బైబిల్ మిషన్లో యూత్ ఫెలోషిప్ 10 రోజులు ఏర్పాటు చేశారు. 10 రోజుల అనంతరము మే నెల 31వ తేదీన ఒక ప్రత్యేకమైన సమావేశం జరిగింది. అందులో పెద్దలైన వారు అందరూ మాట్లాడారు. ఈ మొదటి పేజీలో ఒకరి యొక్క మాటలు మాత్రమే నాకు కనబడ్డాయి. వెంటనే ఇవి చదువుతున్నాను. తరువాత కాలంలో ఆయా కాలాల్లో పెద్దలైన వారు మాట్లాడిన మాటలు నా నోట్స్లో తీసి పాత జ్ఞాపకాల్లో నుంచి కొన్ని విషయాలు చెప్పడం కూడా మంచిదని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ బైబిల్ మిషన్ యూత్ ఫెలోషిప్ 76వ సంవత్సరం మే నెలలో విజయవాడలో ఇస్లాంపేటలో ఉన్నటువంటి బైబిల్ మిషన్ చర్చిలో ఏర్పాటు చేశారు. ఆనాటి దైవజనులు దేవదాసయ్య గారితో సహవాసం చేసినటువంటి ఘనులైన పెద్దలు కూడా ఆ సమయంలో ఏకీభవించారు. అప్పటికి నేటి కాలమందు బైబిల్ మిషన్ ప్రెసిడెంట్ గారైనటువంటి రెవరెండ్ అపోస్తలులు సజీవరావయ్య గారు ఆ దినాలలో శక్తివంతమైన యౌవన ప్రసంగికునిగా గుర్తింపు పొందుచు ఉన్న దినాలు అవి. ఆ యూత్ ఫెలోషిప్లో ప్రస్తుత ప్రెసిడెంట్ గారి యొక్క స్ఫూర్తిని కూడా మేము ఆ దినాల్లో పొంది ఉన్నామని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇక రెండవదిగా చూస్తే స్వర్గీయ దైవజనురాలు పీజే గ్రేసమ్మ గారు, నాకు ఆత్మీయ తల్లి గారు, సన్నిధి పరురాలు. ఆ దినాల్లో మాకు భయభక్తులను మృదువైన మాటలతో, కఠినమైన గద్దింపులతో మాకు ఒక ప్రత్యేకమైన స్ఫూర్తిదాయక జీవన స్మరణిగా ముద్రించబడి ఉన్నారని జ్ఞాపకం చేస్తున్నాను. మరలా బాగా వినండి నా మాటలు. ఆమె గద్దిస్తున్నప్పుడు కానీ, బోధిస్తున్నప్పుడు కానీ, మాతో ఏదైనా విషయాలు మాట్లాడుతున్నప్పుడు మృదువైన మాటలు, భయభక్తులు నేర్పే సమయంలో మృదువైన మాటలతోనే కఠినమైన గద్దింపులు వినిపిస్తూ ఉండేవారు. ఆ దినాల్లో అక్కడే పనిచేస్తున్నటువంటి దైవజనులు బైబిల్ మిషన్ సంఘ కాపరి గారు విజయవాడ ఇస్లాంపేట చర్చ్కి ఆ దినాల్లో అప్పటి పాస్టర్ గారైనటువంటి రెవరెండ్ పి భూషణమయ్య గారు చిన్న పెద్ద మాలాంటి వారితో సహా అతి చనువుగా ఒక ఇంట్లో ఒక స్నేహితుడిగా లేక అన్నగా లేక తండ్రిగా చాలా చనువుగా మాట్లాడుతూ అనేకమైన సంగతులు, వాక్య సంబంధమైన విషయాలు చాలా ఆసక్తిగా పంచుకుంటూ ఉండేవారు. ఈ పాతకాల జ్ఞాపకాల సంచిని తెరిస్తే
ఆ వేళ నోట్స్లో ముందున్న పేజీ తెరవగా ఆ పేజీలో రెవరెండ్ పి భూషణం గారు చెప్పినటువంటి సందేశము ఆ పేజీలో కనపడింది. అది చదువుతున్నప్పుడు నా మనస్సు దాదాపు 45 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి ప్రస్తుతము నేడు నా ముందు తయారవుతున్నటువంటి ప్రియ బిడ్డలైనటువంటి మీతో జ్ఞాపకం చేసుకోవడం అనేది నాకు కూడా మనస్సుకి ఎంతో సంతోషంగా ఉంది. అందుచేత ఈ మాటలు మీ ముందు ఉంచుతున్నాను. ఆ వేళ ఆదికాండము 2-3 అధ్యాయాలు ఒక్కొక్కరిని 2 వచనాలు చదవమని చెప్పి మా అందరి చేత 2 వచనాలు చదివించారు. ఆ తరువాత ప్రార్థన చేసి వాక్యంలోనికి వెళ్ళడం జరిగింది. భూషణయ్య గారు ఆ మాటలు మేము ముందు ఉంచుతున్నాను. ఈ ఆదికాండము 2-3 అధ్యాయాలలో అవ్వను అపవాది ఏ విధముగా మోసం చేసిందో చెప్పారు. 7 విధములుగా అవ్వను మోసము చేసి పాపమునకు ప్రోత్సహించి నరకము యొక్క పాలుకు గురి చేసింది. ఆ 7 విషయాల్ని చాలా క్లుప్తంగా ఈ దినాన్ని ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుందాం. మొదటిగా సహవాసము, 2 సందేహము, 3 కల్పించుట, 4 మార్చుట, 5 చేర్చుట, 6వది కల్పించుట, 7వది అబద్ధములాడుట, అబద్ధము. ఈ 7 రీతిలుగా అవ్వమ్మ గారిని చాలా యుక్తిగా అపవాది అయిన సాతానుగాడు పాపమునకు ప్రోత్సాహం చేయడం జరిగింది. వీటిని ఒక్కొక్క మాటలో మనం జ్ఞాపకం చేసుకుందాం ఈ దినాన్ని. మొదటగా చూస్తే సహవాసము ద్వారా అవ్వను వశపరుచుకోవడానికి మొట్టమొదటి బాణం ఏమిటంటే సహవాసపు బాణము. ఈ సహవాసము, దీన్ని మరొక మాటలు మనం చెప్పుకోవాలంటే ఇది సహవాస దోషము. సహవాస దోషము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 33వ వచనాన్ని చదివించారు రోజు. అందులో ఏముంటుందంటే, మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. జాగ్రత్తగా వినండి. మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. ఎలాగున సహవాసం చేయడానికి కారణం ఏమిటి అంటే, సహవాసం చేయడానికి సంధి ఎక్కడ దొరికింది అంటే, ఆ సమయంలో దేవుని సన్నిధి వారితో లేదు, లేక వారు దేవుని సన్నిధిలో లేరు. అనగా ఆ చల్లని పూట సంధ్యా సమయంలో దేవుని సన్నిధిలో గడపవలసినటువంటి ఆదాము వాళ్ళిద్దరూ కూడా దైవ సన్నిధికి కాస్త దూరం అయ్యారు. ఆ సమయంలో దైవ సన్నిధి వారి మధ్యలో ఎప్పుడైతే లేదో, దుష్టుడు సహవాసం చేయడానికి ఒక కారణముగా, హేతువుగా మనం చూడవలసిన అవసరం అయితే మనకు ఎక్కడ ఉన్నది. అందుచేత ప్రియులారా, సహవాసం విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకరిని ఒకరు గూర్చి ప్రార్థించుట, ఒకరికి ఒకరు పురికొల్పుకొనుట, హెచ్చరించుకొనుట, ఒకరితో ఒకరు సహవాసము చేయుట, ఏకీభవించి ప్రార్థించుట, ఇలాంటి అనేకమైన ప్రయోజనకరమైన అనుభవాలకి మనం ఇప్పుడు దూరం అయిపోయాం. ఇలాంటి సమయంలో కనీసము నీవు నీ దేవునితో లేక వాక్యముతోనైనా చక్కటి అనుబంధాన్ని ఏర్పరచుకొని ఒక దివ్యమైన సహవాసాన్ని కానీ నీవు భద్రం చేసుకోకపోయినట్లయితే జాగ్రత్త సుమ. ఇతర విషయాలతో, అన్యులతో, లేక నామక క్రైస్తవులతో, లేక ప్రస్తుత కాలము మన అరచేతుల్లో ఉన్నటువంటి అనేకమైన అపాయములకు, ఉపద్రవాలకి, ప్రమాదములకు, ఎడబాటులకు, మనస్పర్ధలకు, భావోద్రేకాలకి, అనేకమైనటువంటి పాపపు శోధనలకు ప్రేరేపించి ఈ స్మార్ట్ ఫోన్స్ మన చేతుల్లో ఉన్నాయి. వాటితో
ఎక్కువ సహవాసం ఏర్పడిపోవచ్చు. జాగ్రత్త సుమ, విశ్వాసులైన వారు మెలకువగా ఉండి ఈ సహవాస దోషములకు దూరముగా ఉండాలని ఈ మొదటి మాటల ద్వారా ఆనాటి మాటలు జ్ఞాపకం చేసుకుని మీతో మాట్లాడుతూ ఉన్నాను. రెండవదిగా చూస్తే సందేహము. ఆదికాండము 3వ అధ్యాయము 1వ వచనం, ఇది నిజమా, ఇది నిజమా. జాగ్రత్తగా వినాలి. అనుమానము కలిగించే ప్రయత్నము ఇది నిజమా అనే మాటతో అవ్వమును తన వైపునకు త్రిప్పుకుంది. అనుమానమును కలుగజేసి అనుమానముతో నిండిపోయినటువంటి అవ్వమును ఆ సందిగ్ధ సమయంలో అవ్వను తన తట్టుకు త్రిప్పుకున్నదట. బాగా అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తిని మనము దారి మళ్లించడానికి అనుమానం అనే బీజాన్ని కానీ నాటినట్లయితే ఆ అనుమానపు చూపులు, ఆ అనుమానపు తలంపులు, ఆ అనుమానపు వినికిడ శక్తి, ఈ అనుమానం అనే దాని గుండా మన ఆలోచనలు పరిగెడుతున్న సమయంలో అవతల వాళ్ళ మాటలకి మనం ఇంకా చెవిచ్చి తర్వాత ఏం జరిగిందో, ఇప్పుడు ఎలాగుంటున్నారో, అప్పుడు ఎలాగున్నారు, ఇప్పుడు ఎలాగున్నారు, ఇంకా ఎలాగున్నారు, ఇలాంటి ఆసక్తికరమైనటువంటి ఆలోచనలు, స్వనీతి ఆలోచనలు, ప్రేరణలు కలుగుతూ ఉంటాయి. ఈ విధముగా అనుమానం కలిగించే వ్యక్తులు ఉన్నారే, అనగా కపటపు మాటలు కానీ, అసూయ మాటలు కానీ, మరొకరి మీద చెడు అభిప్రాయము కలిగించే అనుమానపు మాటలు కానీ చెప్పేవారిని దగ్గరకు చేరదీసుకుని వారి మాటలకు ప్రలోభులై ఇంకా చెవినివ్వడానికి ఆసక్తి చూపుతారు. ఇందుకు సరైనటువంటి ఉదాహరణ ఈ అవ్వమ్మ గారే. ఇది నిజమా అనే సందేహాన్ని ఎప్పుడైతే అవ్వమ్మ మనసులోనికి చొప్పించిందో ఆ తరువాత సంభాషణ అంతటిలో కూడా ఆసక్తికరంగా వినడానికి అపవాది తన తట్టుకు పూర్తిగా అవ్వమ్మను వశపరిచేసుకున్నాడు. జాగ్రత్త సుమ, ఎవరైనా మరొకరి గురించి నీతో గాని నాతో గాని కాని మాటలు గాని వినకూడని మాటలు గాని ఏమి చెప్పినా నాతో అనేక మంది ఎన్నైనా చెప్పవచ్చు, నేను వింటాను, కానీ మీరు నమ్మలేరు. 1% కూడా దానిని నేను మనసులో ఉంచుతాను. ఆ కోణంలో ఎవరిని గూర్చి కూడా తక్కువగా నేను అంచనా వేయను, ఆలోచించను. అది నాకు అనవసరమైన విషయం. జాగ్రత్త, మెలుగుగా ఉండండి. అవ్వమ్మ గారు మోసపోయే విషయంలో మొదటి భాగం సహవాసం అయితే, సహవాసానికి చోటివ్వడం అయితే, రెండో మాటంలో సందేహము పొందడము. మూడవదిగా చూస్తే సాతాను మూడవ ప్రయత్నం ఏంటంటే కల్పించుట. ఆదికాండము 2వ అధ్యాయము 17వ వచనంలో చూస్తే మనకి దేవుడు చెప్పింది ఏమిటి మనం చూడాలి. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. ఇక్కడ చూస్తే 2:17లో దేవుడు ఎలాగున చెప్తే ఈ అపవాదిగాడు చూడండి, నీవు అని దేవుడు చెప్తే ఆదికాండం 3వ అధ్యాయము 4-5 వచనాలు చూస్తే నీవు అనే మాటని కాస్త కల్పించి మీరుగా మార్చేసింది. వ్యక్తిగతముగా నీవు అని మనం ఎవరితోనైనా మాట్లాడుతుంటే దాన్ని అపవాది మధ్యలో చోటు చేసుకుని దాన్ని మీరుగా, ఒకరు కాదు ఒకరికంటే మరొకరికి అంటించే రీతిగా, వారి నుంచి మరొకరికి అంటించే రీతిగా ఈ కరోనా వైరస్ కంటే ఇంకా ఆగమేఘాల మీద ఈ చెడు ప్రచారము, దుష్ప్రచారాలు ముందుకు సాగిపోవడానికి అపవాది కల్పించినటువంటి మాట ఏంటంటే నీవు అని దేవుడు మాట్లాడితే ఇక్కడ నీవును తీసుకుని వచ్చి మీరు అదనముగా లేనిది కల్పించి అవ్వమ్మను వశపరచుకోవడం జరిగింది. 4వదిగా చూస్తే మార్చుట. జాగ్రత్త, ఈ విషయాలు చిన్ని చిన్ని మాటలే కానీ వీటిని మనం సమయం లేదు కనుక ముందుకు వెళ్ళిపోతున్నాం. జాగ్రత్తగా మీరు ధ్యానం చేసుకుంటూ ఉన్నప్పుడు అనేక విషయాలు మనకి బయలుపడుతూ ఉంటాయి. మార్చుట
3వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే జీవ వృక్షమునకు బదులు జ్ఞాన వృక్షముగా మార్చేసింది. జీవవృక్షం గురించి దేవుడు చక్కగా చెప్పి ఆ తోట మధ్యలో ఉంచి వాటన్నిటినీ చూపిస్తూ వీటన్నిటినీ నీవు నిరభ్యంతరముగా తినవచ్చును అని చెప్తే ఆ తరువాత చెప్పబడినటువంటి మాట ఏ నిషిద్ధమైన వృక్షము యొక్క ఫలములను తినకూడదని ఆజ్ఞాపించాడు అక్కడ జ్ఞాన వృక్షముగా మార్చి జీవవృక్షం మీదకి వెళ్ళవలసినటువంటి దృష్టిని జ్ఞాన వృక్షంలోనికి తీసుకుని వచ్చేసింది ఈ యొక్క అపవాది. ఈ మాటలు కాస్త లోతుగా మనం ధ్యానించుకోవాలి. నిజానికి దేవుడు కూడా మన మధ్య జీవ మార్గమును మరణ మార్గమును ప్రక్క ప్రక్కనే మన ఎదుట నిలబెట్టాడు. అంతేకాదు విశాల మార్గమును ఇరుకు మార్గమును కూడా మన కండ్ల ఎదుట ఆయన చూపిస్తూ ఉన్నాడు. వాటిని మనం ఎంపిక చేసుకోవడంలో దైవ నిర్ణయము, దేవుని ఆజ్ఞలు, దేవుని వాగ్దానములను మనం తలపోసుకుంటూ దైవ చిత్తానికి అనుగుణ్యంగా మనం అడుగులు వేయాలి తప్ప విరుద్ధముగా మనము అడుగులు వేస్తే ఈ రీతిగానే మోసపోయి చివరికి ఆ నిత్య మహిమనబడి ఆ ఎదేను సహవాసములో నుంచి బయటికి త్రోసివేయబడతామని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మార్చుట ద్వారా అంటే అక్కడ ఒక విషయాన్ని తీసుకొచ్చి మరొక విషయముగా మార్చి తన యుక్తి ద్వారా వారికి ఆసక్తికరమైనటువంటి జ్ఞానోపదేశము చేస్తున్నట్లుగా చక్కటి యుక్తిని కనుపరిచి అవ్వమ్మను దారి తప్పించడం మనం చూస్తున్నాం. 4వదిగా ఇక 5వదిగా చూస్తే చేర్చుట చాలా ధైర్యముగాను ఎక్కడా కూడా ఆలోచించడానికి కానీ వెనుకాడడానికి కానీ సందివ్వకుండగా అపవాది తన సొంత యుక్తిగల మాటలను చేర్చి అవ్వమ్మను దారి తప్పిస్తూ ఉన్నది, లేక పాపమునకు ప్రోత్సాహపరుస్తూ ఉన్నది. అదేమిటంటే దేవుడేమో నిశ్చయముగా చచ్చెదవని చెప్తే ఇక్కడ ఆ అపవాది చేర్చిన విషయం చూడండి, నిరభ్యంతరముగా తినవచ్చును. ఏం పర్వాలేదండి, అంతలోని ఏమీ ఒరిగిపోదండి, తరిగిపోదండి, మీరు నిరభ్యంతరముగా తినవచ్చును. అది లేని మాట, దేవుని నోట రాని మాట. చక్కగా ఆ సమయానికి సరిపోయేటట్లుగా వినే అవ్వమ్మకు ఇంకాస్త ఆశ కలిగించేటట్లుగా ఈ యొక్క మాటలు చేర్చి మాట్లాడడం చూస్తున్నాం. జాగ్రత్త, మనలను వశపరుచుకోవడానికి కొన్ని మాటలను చేర్చడం కూడా జరుగుతూ ఉంటుంది అపవాది. మనం మెలుగుగా ఉందాం. 6వదిగా చూస్తే తీసివేయుట. ఏదైతే దేవుడు ఖచ్చితముగా నిశ్చయముగా ఆనబెట్టి చెప్పారో, ఏది గురిపెట్టి మనము నేర్చుకోవడానికి కావచ్చు, సాధన చేయడానికి కావచ్చు, విశ్వసించడానికి కావచ్చు, వెంబడించడానికి కావచ్చు, సిద్ధపడడానికి కావచ్చు, చివరికి మహిమ మేఘ మెక్కుటకు కావచ్చు, దేవుడు వేటిని గూర్చి నిశ్చయముగా స్వచ్ఛముగా ఖచ్చితముగా చెప్పారో ఆ మాటలను తీసివేసి, ఆ మాటలు మొత్తానికే తీసివేసి వేరొక మాటలు చేర్చి చెప్పడం ఉన్నదే, అది కూడా అపవాది యొక్క నైజములోంచి వచ్చింది. ఈ 6వ ప్రయత్నం ఏం చేసిందంటే తీసివేయుట, అనగా నిశ్చయముగా చచ్చెదరని దేవుడు చెప్తే మీరు చావనే చావరు. పోనీ నా మాట అబద్ధమైతే తిని చూడండి, చస్తారేమో చూద్దాం. మీరు చావనే చావరు. ఇక్కడ నిశ్చయముగా చచ్చెదరు, నిశ్చయముగా చస్తారని దేవుడు మాకు చెప్పాడు అని అవ్వమ్మ ముందు చెప్పింది. కానీ దేవుడు చెప్పిన మాట, అవ్వమ్మ చెప్పిన మాట, ఈ మాటలను తీసివేసి అవ్వమ్మను మరొక రీతిగా ప్రేరేపిస్తూ అపవాదిగాడి ముందుకు తీసుకుని వెళుతూ ఉన్నాడని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 7వదిగా అబద్ధము.
ఇక్కడ అబద్ధం ఏమిటంటే మీరు దేవతల వలె ఉంటారు, దేవతల వలె అయిపోతారు. మీరు మీ కన్నులు తెరవబడతాయి, దేవతలు ఎలాగ ఉంటారో అలాంటి స్వరూపం మీకు వచ్చేస్తుంది. ఒక అబద్ధాన్ని చూపించడం జరిగింది. అబద్ధం అంటే ఏమిటంటే ఒక అసత్యాన్ని తీసుకుని వచ్చి అక్షరాల అదే సత్యము అన్నట్లుగా మాటల యుక్తి చేత, మాటకారితనము చేత, చమత్కారము చేత, ఆ సంబోధనల చేత ఒక ఖచ్చితమైన అసత్యాన్ని తీసుకుని వచ్చి కన్నులకు కట్టినట్లుగా ఒక సత్యముగా చూపించడం అన్నమాట. నా జీవితంలో 1986 సంవత్సరంలో జరిగినటువంటి ఒక దివ్యమైనటువంటి అనుభవాలన్నిటినీ కూడా అపవాది యొక్క వలలో పెరిగినటువంటి శత్రువులైన వారు అసత్యాన్ని తీసుకుని వచ్చి అసలు జరిగింది ఇదండి అని అదే నిజముగా ప్రజల్లోనికి ఎంత వేగంగా తీసుకెళ్లారంటే దాని ఫలితము ఈనాటి వరకు నేను ఏకాకిగా ఉండి పని చేయవలసినటువంటి పరిస్థితులను తీసుకుని వచ్చారు. అయినప్పటికీ దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు గనుక నా చేయి దేవుడు విడిచిపెట్టలేదు, దైవజనుడు విడిచిపెట్టలేదు. అందుచేతే ఎందరో పోయినా ఎన్ని పోయినా నాకు సంతృప్తి మాత్రం మిగిలే ఉన్నది. ఈవేళ కూడా బహుశా నేను చాలా సంతృప్తిగా జీవిస్తున్నాను అని చెప్పడానికి ఇదొక సజీవ సాక్ష్యము. కానీ ఇక్కడ చివరిది ఏమిటంటే అబద్ధము. దేవతల వలె ఉంటారు. మీరు రండి మా సహవాసులోనికి, అది అక్కడే ఉందండి, ఇక్కడ ఇంకా గొప్ప భాగ్యం ఉందండి, అక్కడే ఉందండి, మా దగ్గర ఇంకా ఇది నిజమండి. కొన్ని అసత్యాలని, అభూత కల్పనలను వారి యొక్క మాటల చేత సత్యముగా ఒప్పింప చేసి నడిపించడమే అదే ప్రమాదము తెచ్చే అబద్ధం, అదే నాశనములోనికి తీసుకుని పోయే అబద్ధం, అదే నిత్య నరకాగ్ని గుండములోనికి త్రోసివేసే అబద్ధం. ఈ లోకములో శరీర జీవితంలో ఎన్నో అబద్ధాలు ఉంటాయి. అబద్ధాలన్నిటికంటే మించిపోయిన పెద్ద అబద్ధం ఏమిటంటే సత్యమైన దానిని, సత్యమైన వాణిని అసత్యముగా ఎదుటి వారిలో చొప్పించడమే భయంకరమైన అబద్ధం. ఈ 7 ప్రయత్నాల ద్వారా సాతాను పాపమును ప్రోత్సహించి నరకము పాలు చేసింది. ఇది ఆ దినాన్ని ఈ 7 మాటలు ఆనాటి దైవజనులు స్వర్గీయ రెవరెండ్ పి. భూషణయ్య గారు చెప్పిన మాటలు ఇవి. అయితే జాగ్రత్తగా వినాలి. ఆ రోజు ఈ పాఠంతో పాటు ఈ మాటలు కూడా చెప్పి ముగించారు. అయితే దేవుడు 7 విధములుగా నరకము నుండి రక్షించారు. ఆ 7 విధాలు ఏమిటంటే మొదటిగా వెదకుట, రెండవదిగా బ్రతకనిచ్చుట, మూడవదిగా వైరము తీసుకుని వచ్చుట, నాలుగవదిగా రక్షణ వాగ్దానము, ఐదవదిగా దిగంబరత్వాన్ని గూర్చిన విషయము, ఆరవదిగా బయటికి పారద్రోలుట, ఏడవదిగా లోపలికి రాకుండా ఖడ్గ జ్వాలలను కావలిగా ఉంచుట. ఈ 7 విధాలుగా మానవులను రక్షించారు దేవుని యొక్క మహా కృప చేత. వీటిని మనం తలపోసుకోవడానికి సమయం కాదు, కానీ వెదకుట, ఎలాగున పాపమును చేసి దారి తప్పిన ఆదామములను దేవుడే వెదకుకుంటా వచ్చి ఏదేను తోటలో దిగి వచ్చి, ఆదామా నీవు నీవెక్కడ ఉన్నావు అని దేవుడే వెతుకుతూ వచ్చాడు. ఈవేళ కూడా నశించిన దాన్ని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడిగా రావడం మనం చూస్తాం. బ్రతకనిచ్చుట, నిశ్చయముగా చచ్చెదవని చెప్పినటువంటి దేవుడే తిన్న వెంటనే గిజగజ కొట్లాడి అక్కడే ప్రాణం వదిలిపెట్టకుండా అక్కడికక్కడే కొంత గడువునిచ్చి కొంతకాలం బ్రతకనిచ్చాడు. ఆ బ్రతకనిచ్చే సమయంలో
దేవుడు ఆయన యొక్క ప్రేమను వెల్లడి చేస్తూ రక్షణ కార్యాన్ని జరిగించడం జరిగింది. మూడవదిగా వైరము నీ సంతానమునకును లేక నీకును స్త్రీ సంతానమునకును వైరము కలుగ చేస్తాను. దేవుని బిడ్డలకు అపవాదికి నిత్యము పోరాటమే. మనకు లోకముతో ఆకాశ మండలంలో ఉన్నటువంటి దురాత్మల సమూహముతో సాతానుతో సాతాను యొక్క నైజముతో నామకార్థముతో నిత్య పోరాటము, ఒక వైరాన్ని మన మధ్య తీసుకుని వచ్చాడు. కనుక ఎప్పుడూ సాతానికి మనకి ఎక్కడ కూడా లాలోచి కానీ రాజీ ప్రయత్నాలు కానీ ఉండడానికి వీలు లేదు. ఎప్పుడు వైరమే. చాలా జాగ్రత్తగా వినాలి. నాలుగవదిగా రక్షణ వాగ్దానం. 1 తిమోతి 1:15 చదివించారు రోజుని. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. ఈ వాక్యమట ఎంతైనా నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదని పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. కనుక రక్షణ వాగ్దానం కేవలము పాపులను రక్షించడానికి ఆయన మన మధ్యకు వస్తాడని, ఆ రక్షణ వాగ్దానము ద్వారా మనము రక్షించబడడానికి వాగ్దానము కాలం పరిపూర్ణమైనప్పుడు నెరవేర్చబడింది. ఐదవదిగా దిగంబరత్వము. పాపము చేసిన తరువాత నేను దిగంబరిని అని వారంతట వారే గ్రహించారు. ఇంతకీ సాతానుగాడు చేసింది ఏంటంటే, నీవు దిగంబరివి అని వాని కన్నులకు చూపించి దిగంబరత్వాన్ని చూపించి వెళ్ళిపోయాడు. కానీ ప్రభువు లేక దేవుడు దిగి వచ్చి ఆ దినాన్ని ఒక నిష్కలంకమైన గొర్రె పిల్ల రక్తమును చిందించి చర్మపు చొక్కాయలు చేయించి వారిని కాపాడడం జరిగింది. అది శిలువ యజ్ఞ వేదిక మీద ఇదిగో లోక పాపమును మోసుకుని పోవచ్చిన దేవుని గొర్రె పిల్ల రక్తమును చిందించబడి ఆయన రక్షణ నీతి వస్త్రములను మనకు అలంకరింప చేస్తూ ఉన్నారు. ఈ విషయాలు మనం ధ్యానం చేసుకోవాలి. ప్రియులారా, ఇంకా ఏదైనా మనలో ఉండడానికి అవకాశం లేదు గనుక వారిని బయటికి పారద్రోలుట కూడా ఒక భాగమైనది. వారిని ముందుకు నడిపించడానికి, రక్షణ వాగ్దానమును అందుకోవడానికి కొంత గడువును పొడిగించి వారిని బయటికి త్రోలివేయడం జరిగింది. తరువాత తిరిగి రక్షణ వాగ్దాన నెరవేర్పు జరుగు వరకు కూడా ఆ మహిమగల దివ్యమైన అనుభవంలోనికి వెళ్ళడానికి వీలు లేదు కనుక ఆ ఖడ్గజ్వాలను కాపుదలగా పెట్టారు. ఈ 7 విధాలుగా దేవుడు మనల్ని రక్షించారని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. జాగ్రత్త. 7 విధాలుగా సాతాను ఏ విధముగా మనల్ని దారి మళ్లించకుండా ఈ చివరి దినాల్లో మెలుకోగలిగి ముందుకు సాగిపోదాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. కృపగల మా తండ్రి, ఏనాడు విన్న మాటలను ఈనాడు మేము పొడి పొడిగా స్మరించుకోగలిగినాము. ఈ రీతిగా పొడి పొడిగా విన్న మాటలే మా ఆలోచనలోనికి తీసుకుని వచ్చి మరింత వివరాలు మీరు అందించి ఎవరికి ఎలాంటి యాపాటి వివరము అవసరమో అలాంటి వివరమును అందించి నీ మహిమకు సిద్ధపరచమని యేసునామమును వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మల త్రైక దేవుని దీవెన కాపుదల కృప సదా మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్. మరణాత.